ఇది మీరు గుర్తించి ఉండరు. కాంతి చాలా వేగంగా కదులుతుంది. ఇన్ఫాక్ట్ దాని స్పీడ్ ఒక సెకండ్కి ఆల్మోస్ట్ 3 లక్షల కిలోమీటర్స్. అంటే ఒక సెకండ్లో భూమిని 7.5 సార్లు చుట్టి రావచ్చు. దీంతో పోలిస్తే గంటకి 800 కిలోమీటర్స్ వేగంతో ట్రావెల్ చేస్తున్న జెట్ ప్లేన్ కి అమెరికాని దాటడానికి 4 గంటలు పడుతుంది. దీన్ని బట్టి చూస్తే కాంతి కంటే ఏదీ ఫాస్ట్ గా వెళ్లలేదు అని మీకు అనిపించొచ్చు. తన థింకింగే తనకి శత్రువు అన్నట్టు కాంతికి కాంతే శత్రువుగా మారితే సడన్ గా కాంతి స్పీడ్ తగ్గితే ఏమవుతుంది? అసలు కాంతి కథ పురాతన గ్రీస్లో మొదలైంది. అరిస్టాటిల్ ప్రకారం కాంతి ఒక చోటు నుండి ఇంకో చోటుకి ప్రయాణించదు. అంటే మన చుట్టూ ఉన్న వస్తువుల్ని కనిపించేలా చేసే శక్తిలో కాంతి ఒక భాగం అని అన్నాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ 1600కి వస్తే అది తప్పు అని తేలింది. కాంతి స్పీడ్ ని కనుక్కోవడానికి గెలీలియో ఒక పథకం వేశాడు. 2 కొండల మీద ఇద్దరు నుంచున్నారు. లాంతరు సహాయంతో వాళ్ళు సిగ్నల్ చేసుకుంటున్నారు. అంటే దాన్ని కవర్ చేస్తే కాంతి కనబడదు, కవర్ తీసేస్తే కాంతి కనబడుతుంది కదా. అలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ సిగ్నల్ చేసుకుంటున్నారు. విషయం ఏంటంటే ఒక కొండ మీద లాంతరు కవర్ ఓపెన్ చేసిన తర్వాత రెండవ కొండ మీద ఉన్న మనిషికి ఆ కాంతిని చూడ్డానికి టైం పడుతుంది కదా. ఆ టైం డిలే తర్వాత మాత్రమే రెండవ కొండ మీద ఉన్న మనిషి తిరిగి సిగ్నల్ ఇస్తాడు. ఈ టైం డిలే అంటే కాంతి ఫస్ట్ కొండ నుండి సెకండ్ కొండకి ట్రావెల్ చేయడానికి టైం తీసుకుంటుంది అనే కదా అర్థం. ఈ టైం డిలే ద్వారా గెలీలియో కాంతి స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాడు. ఐడియా కరెక్టే, బట్ అప్పటి టైమింగ్ పరికరాలు ఈ టైం డిలేని గుర్తించేంత ఫాస్ట్ గా పనిచేయలేదు. అయితే 1676లో డానిష్ ఆస్ట్రానమర్ అయిన ఓలే రోమర్ కాంతి మిస్టరీని క్రాక్ చేశాడు. అది కూడా పొరపాటున. జూపిటర్ చంద్రుడైన ఇయోకి జూపిటర్ అడ్డం రావడం అతను చూశాడు. దీన్ని ఎక్లిప్సింగ్ అందాం. గ్రహాల స్థితిగతులు టైం టు టైం జరుగుతాయి అని మీకు తెలుసు. సో ఒకసారి ఇయోకి అడ్డం వచ్చిన జూపిటర్ మళ్లీ ఇంకో ఖచ్చితమైన టైంకి అడ్డుపడాలి కదా. అలా జరగలేదు. తీరా చూస్తే భూమి జూపిటర్కి దగ్గరికి వెళ్లే కొద్దీ 2 జూపిటర్ ఇయో ఎక్లిప్సింగ్ ఈవెంట్స్ మధ్య టైం గ్యాప్ తగ్గుతుంది. అంటే ఒక ఎక్లిప్సింగ్ ఈవెంట్ మరియు ఇంకో ఎక్లిప్సింగ్ ఈవెంట్ మధ్య డిలే తక్కువగా ఉంది. అయితే భూమి జూపిటర్ నుండి దూరానికి జరిగే కొద్దీ ఎక్లిప్సింగ్ ఈవెంట్స్ మధ్య టైం గ్యాప్ పెరుగుతుంది. మొదట్లో గ్రావిటీ ప్రభావాల వల్ల ఇలా జరుగుతుంది అనుకున్నాం. కానీ తరువాత ఒక నమ్మలేని నిజం బయటపడింది. భూమి జూపిటర్కి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్లిప్సింగ్ నుండి పుట్టిన కాంతి రావడానికి తక్కువ టైం పడుతుంది. అదే దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ టైం పడుతుంది అని గుర్తించిన రోమర్కి కాంతి అనేది కాన్స్టెంట్ కాదు, అది కదులుతుంది అని అర్థమైంది. దీన్ని బట్టి లెక్కలు వేసిన రోమర్కి కాంతి వేగం 2,20,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ అని వచ్చింది. ఆ తర్వాత వేరే సైంటిస్టులు చేసిన ఎక్స్పెరిమెంట్స్ తో కాంతి వేగం అప్రాక్సిమేట్లీ ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్స్ అని కనిపెట్టారు. సరే, కాంతి వేగం సడన్ గా తగ్గింది అనుకుందాం. శాటిలైట్స్ నుండి సిగ్నల్స్ కాంతి వేగంతో వస్తాయి. సో కాంతి స్పీడ్ తగ్గితే భూమి మీద కమ్యూనికేషన్ డిలే వస్తుంది. అంటే మీరు చేసిన ఫోన్ రిసీవర్కి వెళ్లడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ పెద్ద తేడా కనిపించదు. గ్రహాలు, స్టార్స్ నుండి వచ్చే కాంతిలో మనకి తేడా కనబడుతుంది. ఈ ఎఫెక్ట్స్ అర్థం చేసుకోవాలంటే డాప్లర్ షిఫ్ట్ ద్వారా ఒక తరంగం ఎలా వింతగా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవాలి. మీరు రోడ్ మీద నుంచుంటే అంబులెన్స్ సౌండ్ వింతగా వినపడటాన్ని గమనించి ఉంటారు. అంటే అంబులెన్స్ మీకు దగ్గరగా వస్తుంటే సైరన్ చాలా ఫాస్ట్ గా వినబడుతుంది. దూరంగా వెళ్లే కొద్దీ సైరన్ స్లోగా వినబడుతుంది. విషయం ఏంటంటే ఆ అంబులెన్స్ మన దగ్గరికి వస్తుంటే సైరన్ సౌండ్ లోని తరంగాల మధ్య గ్యాప్ తక్కువయ్యి అవి వెంటనే మన దగ్గరికి వచ్చేస్తాయి. సో సౌండ్ ఎక్కువగా వినబడుతుంది. అదే అంబులెన్స్ దూరంగా వెళ్లే కొద్దీ తరంగాల మధ్య గ్యాప్ పెరుగుతుంది. అందుకే సౌండ్ తక్కువగా వినబడుతుంది. దీన్నే డాప్లర్ షిఫ్ట్ అంటారు. సేమ్ కాంతి కూడా ఇంతే ప్రవర్తిస్తుంది. సో అంతరిక్షంలో ఒక గ్యాలక్సీ భూమి నుండి దూరంగా జరుగుతుంది అనుకుందాం. దాని కాంతి మన దగ్గరికి వచ్చే లోపు సాగి వేవ్ లెంత్ మరియు కలర్ ని స్పెక్ట్రంలో రెడ్ కి దగ్గరగా మార్చుకుంటాయి. దీన్నే రెడ్ షిఫ్ట్ అంటాం. సో మీరు ఈసారి ఒక స్పేస్ ఫోటో చూసినప్పుడు అందులో రెడ్ గా గ్యాలక్సీస్ ని చూస్తే అవి మనకి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి అని గుర్తు చేసుకోండి. అయితే ఈ కాంతి స్లోగా కదిలితే ఏమవుతుంది? సింపుల్ గా చెప్పాలంటే కాంతి ఇంకా సాగుతుంది. అంటే దగ్గరగా ఉన్న గ్యాలక్సీస్ రెడ్ గా కనబడతాయి. దూరంగా ఉన్న గ్యాలక్సీస్ కాంతి ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ దాటేసి మైక్రో లేదా రేడియో వేవ్స్ గా మారి మామూలు టెలిస్కోప్స్ కి కనపడవు. ఈ ఎఫెక్ట్స్ ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే జనరల్ రిలేటివిటీ గురించి మాట్లాడక తప్పదు. దాని ప్రకారం విశ్వంలో ఏదీ కూడా కాంతి వేగంతో ట్రావెల్ చేయలేదు. అది పదార్థమైనా లేక ఇన్ఫర్మేషన్ అయినా ఇలాని బ్రేక్ చెయ్యకూడదు.
ఒకవేళ ఆ వేగానికి రీచ్ అవ్వాలి అన్న సదరు వస్తువుకి ఇన్ఫైనైట్ ఎనర్జీ కావాలి. E=mc² ప్రకారం ఎనర్జీ అంటే మాస్. సో ఇన్ఫైనైట్ ఎనర్జీని పొందిన వస్తువు యొక్క మాస్ కూడా ఇన్ఫైనైట్ కి పెరిగిపోతుంది, అంటే విశ్వం కంటే పెద్దగా. ఫిజిక్స్ ప్రకారం ఇది ఇంపాసిబుల్. అయితే ఫిజిక్స్ పరిధి దాటి కాంతి వేగం తగ్గితే సమయానికి ఏమవుతుందో చూద్దాం. అందుకోసం విశ్వం సమయాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. ఒక మనిషి భూమి మీద నుంచున్నాడు, ఇంకో మనిషి కాంతి వేగంలో 10% స్పీడ్తో ట్రావెల్ చేసే స్పేషిప్ లో ఉన్నాడు. ఇద్దరి సమయం ఒకేలా రన్ అవుతుంది అనుకుంటున్నారా? లేదు. భూమి మీద నుంచిన మనిషికి 10 సంవత్సరాలు గడిస్తే స్పేషిప్ లో మనిషికి 9.95 సంవత్సరాలు గడుస్తుంది. అంటే ఇద్దరికి 18 రోజులు తేడా. అదే 20% కాంతి వేగానికి 73 రోజులు, 30%కి 167 రోజులు గ్యాప్ వచ్చేస్తుంది. సో ఎంత ఎక్కువ వేగంతో వెళ్తే సమయం అంత స్లో అవుతుంది అని మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది దృష్టిలో పెట్టుకుని కాంతి వేగం సెకండ్కి 50 కిలోమీటర్స్కి పడిపోయింది అనుకుందాం. వింతగా టైం డైలేషన్ ఎఫెక్ట్ తగ్గుతుంది. సో మన స్పేస్ షిప్ సెకండ్కి 10,000 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే, అంటే 50,000లో 20%, అంటే కొత్త కాంతి వేగంలో 20% స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే భూమి మీద మనిషికి 10 సంవత్సరాలు గడిస్తే స్పేస్ షిప్ లో మనిషికి 9.8 సంవత్సరాలు గడుస్తుంది. సో పెద్ద తేడా లేదు. అదే స్పేస్ షిప్ సెకండ్కి 20,000 కిలోమీటర్స్, అంటే కొత్త కాంతి స్పీడ్లో 40% లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే స్పేస్ షిప్ లో 9.17 సంవత్సరాలు. అదే సెకండ్కి 30,000 కిలోమీటర్స్, అంటే కొత్త కాంతి స్పీడ్లో 60% లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే స్పేస్ షిప్ లో 8 సంవత్సరాలు మాత్రమే గడుస్తాయి. ఈ లెక్కలని సరిగ్గా చూస్తే మీకు ఒకటి అర్థమై ఉండాలి. అదే కాంతి వేగం తగ్గితే మనం ఈజీగా టైం డైలేషన్ ని ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు అని. అంటే కాంతి వేగం తగ్గితే మనం ప్రయాణించే వేగం అంతే ఉంటే ఆ వేగం తగ్గిన కాంతి వేగానికి దగ్గరగా వచ్చినట్టే కదా. సో అలాంటి కాంతి తగ్గిన విశ్వంలో మీ పిల్లలు భూమి మీద ఉంటూ మీరు స్పేషిప్ లో ప్రయాణిస్తుంటే మీ వేగం తగ్గించుకోండి. ఎందుకంటే టైం డైలేషన్ వల్ల మీ పిల్లల ఏజ్ మీకంటే ఎక్కువైపోతుంది. అయితే కాంతి వేగాల గురించి మాట్లాడుకునేటప్పుడు లెంత్ కాంట్రాక్షన్ కాన్సెప్ట్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడతారు. అది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. జనరల్ రిలేటివిటీ ప్రకారం ఒక వస్తువు కాంతి వేగంలో ఎంత ఎక్కువ స్పీడ్ కి రీచ్ అయితే కదలని అబ్జర్వర్ కి ఆ వస్తువు అంత పొట్టిగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు 10 మీటర్ల పొడవుంది. అది కాంతి వేగంలో 99% స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే స్టేషనరీగా ఉన్న మనిషికి అది 1.41 మీటర్స్ పొడవున్న వస్తువులానే కనబడుతుంది. సో అదే వస్తువు సెకండ్కి 10, 20, 30 వేల కిలోమీటర్స్ స్పీడ్తో ట్రావెల్ చేసినా పొడవు తగ్గుతుంది. కానీ ఆ చేంజ్ మనం గుర్తించలేము. కానీ ఆ వస్తువు స్పీడ్తో మీ స్పీడ్ మ్యాచ్ అయితే మీకు అది మామూలుగానే కనబడుతుంది. సో మన చుట్టూ ఉన్న వస్తువుల స్పీడ్ మన స్పీడ్ మధ్య సెకండ్కి లక్షల కిలోమీటర్ల తేడా లేదు కాబట్టి అన్ని నార్మల్గా కనబడుతున్నాయి. ఒకవేళ నాకు సూపర్ పవర్స్ వచ్చి ఫ్లాష్లా 99% కాంతి వేగంతో పరిగెడుతుంటే 6 అడుగులు కాదు కదా, 10 అంగుళాల మనిషిలా కనబడతాను. అఫ్కోర్స్ ఇక్కడ ఎక్కువ స్పీడ్తో ఎక్కువ మాస్ వస్తుంది అన్న థియరీని ఇగ్నోర్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కాంతి వేగం తగ్గితే విశ్వం మునపటిలా ఉండదు. అలాంటి రోజు రాదు అని ఆశిద్దాం. ఒకవేళ వస్తే మొత్తం ఫిజిక్స్ ని మార్చక తప్పదు. అయితే కాంతి వేగంతో ట్రావెల్ చేయడానికి విశ్వం మనల్ని ఆపుతుంది. ఎందుకో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.